సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమంలో రాహు బలంగా ఉన్నారు. వ్యయంలో గురువు, రూపాయికి 30 రూపాయలు ఖర్చు ఉంటుంది వీరికి. వ్యయంలో గురువు బలంగా ఉన్న ఖర్చు కూడా అలాగే ఉంటుంది. శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు. అయితే అనుకోని ఖర్చులు మనం ఒకటి అనుకుంటే అది ఇంకొకటి అవ్వడం, మనం ఒక శుభకార్యం చేద్దాం, దానికి ఒక 10 రూపాయలు ఖర్చు పెడదాం అంటే 200 రూపాయలు ఖర్చు అవ్వడం, ఇటువంటివి జరుగుతుంటాయి. వాటి విషయంలో ఖర్చు నియంత్రణ చేసుకోవాలి. లాభం ఎలా ఉన్నా ఖర్చు అలాగే ఉంటుంది. రాబడి తక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ₹1 ఖర్చు, ₹1 లాభం వస్తే 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో సింహరాశి వారు ప్రతి ఒక్కటి నియంత్రించుకోవాలి. పంచమాధిపతి, అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు, వక్రించి ఉచ్చబెట్టి ఉన్నారు. కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ ముఖ్యంగా ఫైనాన్స్ పరంగానే జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఏదైనా సరే నేను అనుకుండా సామరస్యంగా ముందుకు వెళ్ళడం, సంతాన పరంగా మంచి ఆలోచించడం, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వినే అవకాశం గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం పోయింది అనుకున్న సంబంధం మళ్ళీ రావడం, లేదా వివాహ ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధం కుదరడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కాలం అనుకూలంగా ఉంది, వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు సాధించే విధంగా గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగం వారికి అడ్మినిస్ట్రేషన్, MBA, అదేవిధంగా కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్ వ్యాపారస్తులకు, సినిమా కళారంగాల వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. అదేవిధంగా కాస్మెటిక్స్, ఔషధాలు, వైద్య వృత్తులు ఉన్న వారికి వీళ్ళకి మటుకి చాలా అనుకూలంగా ఉంది. ఏది ఏమైనా సరే గడిచిన కొన్ని వారాల కంటే కూడా వీరికి ఈ వారం బాగుంది. అయితే అష్టంలో సినిమాటికి అంత బాగోలేదు. ఆరోగ్య రీత్యా, ప్రయాణాల రీత్యా జాగ్రత్త వహించండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. మంచి కాలం నడుస్తోంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. స్నేహితులకి దూరంగా పెట్టడం, ప్రతిదీ గుడ్డిగా స్నేహితులను నమ్మి ముందుకెళ్ళడం చెప్పదగినది కాదు. ఏదైనా ఉంటే పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. సొంత నిర్ణయాలు వీరికి పనికిరావు. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. ఏదైనా స్టూడెంట్ లోన్ కోసం అప్లై చేయండి, మంజూరు అవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. ఇంట్లో ఏదో తెలియని మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మాట పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇద్దరు సరిసమానంగానే మాట అనుకోవడం, రేపొద్దున ఇబ్బంది పడడం, అది కాకుండా 1-2 సార్లు సామరస్యంగా ఉండి ఓర్పు సహనంతో ముందుకెళ్ళడం చెప్పదగినది. ఇది ఇద్దరికీ అండి, ఆడవారికి మగవారికి రెండూ చెప్తున్నాను. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. సంతానపరంగాను, సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా శనివారం నాడు నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ, శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి.